And they want to ఇమాజిన్ దిస్, నేపాల్ లాంటి ఒక చిన్న దేశంలో యూత్ ప్రొటెస్ట్ చేయడం వల్ల వాళ్ళ ప్రధానమంత్రి రాజీనామా చేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సౌండ్స్ క్రేజీ రైట్? బట్ ఇదే ప్యాటర్న్ మనం బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ లో కూడా చూసాం. ఇప్పుడు క్వశ్చన్, ఈజ్ ఇట్ రియల్లీ ఎ జెన్జీ యాంగర్ ఆర్ సిఐఏ యుఎస్ఏ డీప్ స్టేట్ యొక్క జియో పొలిటికల్ గేమ్? మీరు మన ఛానల్లో ఈ వీడియో చూసే ఉంటారు. అయితే ఇప్పుడు ద అదర్ సైడ్, ద డార్క్ సైడ్ ఆఫ్ నేపాల్ జెన్జీ ప్రొటెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మనం కొన్ని డాట్స్ ని కనెక్ట్ చేస్తూ మాట్లాడదాం. నేపాల్ ప్రొటెస్ట్ నుంచి బంగ్లాదేశ్ వరకు, ఫైనల్లీ ఇండియా నెక్స్ట్ టార్గెటా అనేంత డేంజరస్ క్వశ్చన్ వరకు మాట్లాడదాం. సో ఈ జియో పొలిటికల్ పజిల్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రతి పాయింట్ వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని రీసెర్చ్ బేస్డ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. September 4, 2025 నేపాల్ లో ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అదేంటి అంటే 26 సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేశారు. అందులో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ లాంటి ఆల్ మేజర్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఉన్నాయి. బట్ టిక్ టాక్ ఆ బ్యాన్ లిస్ట్ లో లేదు. అప్పటికే జనాల్లో చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల అండ్ ఇన్ఈక్వాలిటీ వల్ల. అయితే ఇలా జరుగుతున్న టైంలో పొలిటికల్ లీడర్స్ కిడ్స్ వాళ్ళ లావిష్ లైఫ్ చూపిస్తూ ఒక వైరల్ క్యాంపెయిన్ నెపో కిడ్స్ అంటూ జోరుగా సాగింది. అదే సమయంలో ఒక కామన్ మ్యాన్ కేవలం ఇయర్ కి $1,400 మాత్రమే ఎర్న్ చేస్తున్నారు. హోల్డ్ ఆన్, దిస్ ఇస్ ఎ వెల్ ఎగ్జిక్యూటెడ్ ట్రిగర్ పాయింట్. September 8 నుంచి యూత్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఇనిషియల్లీ పీస్ఫుల్ గా ఉన్న ప్రొటెస్ట్ వైలెంట్ అయ్యాయి. 51 డెత్స్ కన్ఫర్మ్డ్ అండ్ మోర్ దెన్ 1,500 పీపుల్ ఆర్ ఇంజ్యూర్డ్. పార్లమెంట్ బిల్డింగ్ నుంచి పొలిటికల్ లీడర్స్ హౌసెస్ వరకు అన్ని కూడా కాల్చి తగలబెట్టేశారు. విత్ ఇన్ 5 days నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటన ఒక మేజర్ పొలిటికల్ షేక్. ఇప్పుడు అట్ ప్రెసెంట్ నేపాల్ కి ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ గా సుశీలా కర్కి గారు ఛార్జ్ తీసుకున్నారు. షీ ఇస్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ నేపాల్ హిస్టరీ. ఇప్పుడు 1 year బ్యాక్ వెనక్కి వెళ్తే ఇలాంటి ప్యాటర్న్ లోనే జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడదాం. బంగ్లాదేశ్ లో 2024 జూలై ఆగస్ట్ టైంలో జరిగిన ప్రొటెస్ట్ గుర్తుందా? అక్కడ జాబ్ కోటా సిస్టమ్ మీద ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయింది. స్టూడెంట్ ప్రొటెస్ట్, పెద్ద యూత్ మూవ్మెంట్, వైలెంట్ క్లాషెస్ అండ్ ఫైనల్ గా పిఎం షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియాకి పారిపోయారు. యుఎన్ రిపోర్ట్స్ ప్రకారం 1,400+ పీపుల్ ఈ క్లాషెస్ లో చనిపోయారు. ఇప్పుడు నేపాల్ లో కూడా అదే సీక్వెన్స్. ఒక స్పెసిఫిక్ ట్రిగర్, యూత్ లెడ్ ప్రొటెస్ట్, యాంటీ కరప్షన్ స్లోగన్స్, వైలెంట్ క్లాషెస్ అండ్ ఫైనల్ గా గవర్నమెంట్ కొలాప్స్. రెండిట్లోనూ జెన్జీ లీడర్షిప్ ఉంది, సోషల్ మీడియా కోఆర్డినేషన్ ఉంది, డీసెంట్రలైజ్డ్ లీడర్షిప్ ఉంది. ఇదంతా కూడా స్పాంటేనియస్ యాంగర్ లా కనిపిస్తుందా, లేకపోతే సేమ్ ప్లే బుక్ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ జియో పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది. కేపీ శర్మ ఓలీ ఎవరి వైపు? చైనా. December 2024 లో నేపాల్ సైన్డ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓలీ చేసిన ఫస్ట్ ఫారెన్ విజిట్ చైనాకి అండ్ చైనీస్ మిలిటరీ పెరేడ్ లో కూడా ఆయన అటెండ్ అయ్యారు. చైనా నేపాల్ లో $41 million గ్రాంట్ అండ్ మల్టిపుల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఫండ్ చేస్తుంది. ఇది ఇండియాకు కూడా ఒక రకమైన థ్రెట్ అని చెప్పొచ్చు. అండ్ అదర్ సైడ్ యుఎస్ఏ ఏం చేస్తుంది? మిలేనియం ఛాలెంజ్ కార్పొరేషన్ $500 million ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. స్టేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మిలిటరీ కోఆపరేషన్ ప్రయత్నించింది. టిబెట్ రీజన్ లో చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి నేపాల్ ని యూజ్ చేయాలనుకుంది. గతంలో బంగ్లాదేశ్ లో కూడా సేమ్ గేమ్. షేక్ హసీనా కూడా బ్యాలెన్స్డ్ రిలేషన్ మెయింటైన్ చేసేది బిట్వీన్ ఇండియా అండ్ చైనా. కానీ చివరికి యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ రెసిస్ట్ చేసింది. అక్కడ ప్రొటెస్ట్ వచ్చి ఆమెను రిమూవ్ చేశారు. ఇప్పుడు కూడా నేపాల్ లో సేమ్ ఓలీ చైనాకి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ కూడా జెన్జీ ప్రొటెస్ట్ వచ్చి ఆయన రిజైన్ చేయించారు. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా చెప్పిన దాని ప్రకారం వాళ్ళు సెయింట్ మార్టిన్ ఐలాండ్ ని అడిగారు, కానీ తను రిఫ్యూజ్ చేయడంతో ఈ ప్రొటెస్ట్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు నేపాల్ లో సిఏఏ ప్లేబుక్ లో ఉన్న అన్ని స్టెప్స్ మ్యాచ్ అవుతున్నాయి. సోషల్ మీడియా బ్యాన్ ని ఒక స్పార్క్ గా యూజ్ చేయడం, యూత్ ఫ్రస్ట్రేషన్ ని మొబిలైజ్ చేయడం, లోకల్ అపోజిషన్స్ ని జాయిన్ చేయించడం, ఇంటర్నేషనల్ మీడియా నరేటివ్స్ ని ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేసేలాగా డిజైన్ చేయడం. యుఎస్ ఇవేవి ఒప్పుకోవడానికి రెడీగా లేదు. కానీ హిస్టరీ చూస్తే ఇండోనేషియా, లాటిన్ అమెరికా, హాంకాంగ్ ఎవ్రీవేర్ కలర్ రెవల్యూషన్స్ ని సిఏఏ బ్యాక్ చేస్తూనే ఉంది. సో ఇప్పుడు కూడా నేపాల్ విషయంలో సస్పిషన్ స్ట్రాంగ్ గానే ఉంది. అసలు సిఏఏ ప్లేబుక్ ఏంటి, ఇవి ఎలా ఆపరేట్ చేస్తాయి అనే దాని గురించి పూర్తి డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో సిఐఏ టైప్ చేయండి, నేను దానిపై ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తే ఒక చైన్ ప్యాటర్న్ గా కనిపిస్తుంది. శ్రీలంక 2022 రాజపక్ష రిజైన్ చేసి పారిపోయారు. బంగ్లాదేశ్ 2024 షేక్ హసీనా రిజైన్ చేసి పారిపోయారు. నేపాల్ 2025 ఓలీ కూడా రిజైన్ చేసి పారిపోయారు. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ఇంప్రిజన్మెంట్, ఇన్స్టెబిలిటీ అండ్ యుఎస్ ప్రెజర్ అలిగేషన్. ఇండోనేషియా సిఐఏ హిస్టారికల్ ఇన్వాల్వ్మెంట్. వీటన్నిటిలో ఉన్న కామెంట్ పాయింట్
పాయింట్స్ ఏంటి? యూత్ లెడ్ మూవ్మెంట్స్, మోస్ట్లీ జెన్జీ, సోషల్ మీడియా కోఆర్డినేషన్, ఎకనామిక్ ఫ్రస్ట్రేషన్ బేస్, ఎస్కలేషన్ ఇంటూ వైలెంట్ ప్రొటెస్ట్ అండ్ గవర్నమెంట్ కొలాప్స్. దిస్ లుక్స్ లైక్ రీజనల్ డిస్టెబిలైజేషన్ ఫర్ వన్ పర్పస్, చైనా కంటైన్మెంట్ అండ్ యుఎస్ స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పాన్షన్. అయితే ఇప్పుడు మనందరి ముందు ఉన్న యాక్చువల్ స్కేరియస్ట్ క్వశ్చన్, వాట్ నెక్స్ట్? ఇస్ ఇట్ ఇండియా? ఇండియా యుఎస్ రిలేషన్ రీసెంట్ టైమ్స్ లో కొంచెం టెన్షన్ గానే ఉంది. ఇండియన్ గూడ్స్ మీద ట్రంప్ 25% టారిఫ్ ఇంపోజ్ చేయడం, రష్యా రిలేషన్, పాకిస్తాన్ పాలసీ, ట్రేడ్ నెగోసియేషన్, ఇవన్నిటితో పాటు ఇండియా ఇండిపెండెంట్ స్టాండ్ మెయింటైన్ చేస్తుంది. అంటే యుఎస్ కు ఇండియా మీద కూడా ప్రెషర్ ఉంది. సో ఇలాంటప్పుడు ఒక కలర్ రెవల్యూషన్ మోడల్ ఇండియాలో కూడా పాసిబుల్? హిస్టరీ చూస్తే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ ఇన్సిడెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇండియాని భయపెట్టడానికి కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు ఎంత సీరియస్ ఇన్సిడెంట్ అయింది అంటే ఇండియాలో కూడా ఈ రెవల్యూషన్ థాట్స్ కావాలని ప్రొవోక్ చేస్తున్నారు. లైక్ ఆల్రెడీ కొన్ని సోషల్ మీడియా పోస్ట్ లో నేపాల్ కి ఫ్రీడమ్ దక్కింది, నెక్స్ట్ ఇండియానే అంటూ ప్రచారాలు స్టార్ట్ అయ్యాయి. ఇంటర్నల్ గా కూడా ఇండియాలో ఇలాంటి అటాక్స్ అవుతున్నాయి. వాటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూసేయండి. అయితే వీటన్నిటికీ ఇండియా 2 స్టెప్స్ ముందుగానే ఉంది. ఎన్జిఓస్ ఫారెన్ ఫండింగ్ మానిటర్ చేస్తుంది, మీడియా ఇన్ఫ్లుయెన్స్ ని రెస్ట్రిక్ట్ చేస్తుంది, సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా యాక్టివ్ డిప్లొమసీ విత్ నైబర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, కనెక్ట్ ద డాట్స్. నేపాల్ ప్రొటెస్ట్ సడన్ గా రావడం కాదు. ఇది బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ లో ఆల్రెడీ జరిగిన సేమ్ ప్యాటర్న్ లింక్. బిహైండ్ ద సీన్స్ యుఎస్ వర్సెస్ చైనా జియో పొలిటికల్ చెస్ గేమ్. ఇక్కడ విక్టిమ్స్ ఎవరు అంటే స్టూడెంట్స్, యూత్ అండ్ కామన్ పీపుల్. బెనిఫిషరీస్ ఎవరా అంటే ఫారెన్ పవర్స్. నేపాల్ జెన్జీ ప్రొటెస్ట్ లో యూత్ ఫ్రస్ట్రేషన్ నిజమే, కానీ ఎగ్జిక్యూషన్ లో ఎక్స్టర్నల్ హ్యాండ్ స్ట్రాంగ్ గా ఉంది. బంగ్లాదేశ్ లోనూ ఇదే జరిగింది, శ్రీలంక, పాకిస్తాన్ లోనూ సేమ్ ప్యాటర్న్ ఉంది. ఈ మొత్తం గేమ్ యుఎస్ చైనా గ్రేట్ పవర్ రైవల్రీ, సౌత్ ఏషియాని ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో యూజ్ చేసుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? నేపాల్ లో జరిగిన ఈ ప్రొటెస్ట్ ఆర్గానికా లేకపోతే సిఏఏ స్టైల్ రెజిమ్ చేంజా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని జియో పొలిటికల్ డార్క్ సీక్రెట్స్ ని తెలుసుకోవడానికి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దిస్ ఇస్ జగదీష్ సైనింగ్ ఆఫ్. బట్ రిమెంబర్, ఈ గేమ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దిస్ ఇస్ నాట్ ద ఎండ్.